నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన జ్యోతి యార్రాజీకి అభినందనలు తెలిపిన సీఎం జగన్. జ్యోతి విజయం ఆంధ్రప్రదేశ్కి మరో అపూర్వ ఘట్టం అంటూ ట్వీట్ చేసిన జగన్. జ్యోతి అంకిత భావం, కృషి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం గర్వించేలా చేసిందని ప్రశంస. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి చేపట్టిన దీక్ష ముగిసిన వైనం. నిమ్మరసం ఇచ్చి భువనేశ్వరి దీక్షను విరమింపజేసిన చిన్నారులు. ప్రజాధనంపై ఆశ లేదని, ప్రభుత్వ నిధులను తాము ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని భువనేశ్వరి వెల్లడి. రాష్ట్రంలో నాసిరకం మద్యంతో పేదల కుటుంబాలు ఛిద్రం అయిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆవేదన. మద్యంతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన. నగరంలో ద్విచక్ర వాహనాల నిందితుల్ని అరెస్టు చేసిన పటపట పోలీసులు. నిందితుని వద్ద నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం. నిందితుడిపై నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులను అభినందించిన సెంట్రల్ ఏసీపీ పి భాస్కర్ రావు. ఆసియా క్రీడలు 2023 మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో రజత పథకం సాధించిన జ్యోతి ఎర్రాజ్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. జ్యోతి విజయం ఆంధ్రప్రదేశ్ కి మరో అపూర్వ ఘట్టం అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు గుప్పించారు. జ్యోతి అంకిత భావం, కృషి ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశం గర్వించేలా చేసింది. ఈ అద్భుతమైన విజయం సాధించిన జ్యోతికి అభినందనలు. తెలుగు జెండా రెపరెపలాడుతుందంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాధనంపై తమకు ఎప్పుడూ ఆశ లేదని, ప్రభుత్వ నిధులను తాము ఎప్పుడూ వినియోగం చేయలేదని నారా భువనేశ్వరి అన్నారు. ప్రజల కోసమే చంద్రబాబు ప్రతి క్షణం పరితపించేవారని, అలాంటి వ్యక్తికి జైలుకెళ్లే పరిస్థితి రావడం తనను కలిచివేస్తుందన్నారు. సత్యమేవ జయితే అని నమ్మి తాను దీక్ష చేశానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి చేపట్టిన దీక్ష ముగిసింది. చిన్నారులు నిమ్మరసం ఇచ్చి ఆమె దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల సొమ్ము కోసం ఆశపడే ఆలోచన, అవసరం తమ కుటుంబానికి లేదని తేల్చి చెప్పారు. పాలకులు తమ కుటుంబం మొత్తాన్ని జైలు పాలు చేసిన కార్యకర్తలు పార్టీని నడిపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. చంద్రబాబు అరెస్టు పరిణామాలతో మృతి చెందిన కార్యకర్తలందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దేశ విదేశాల నుంచి తమ కుటుంబానికి సంఘీభావం తెలియజేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. తన తండ్రి, భర్త అధికారంలో ఉన్నా ఎప్పుడూ అవినీతి చేయలేదన్నారు. ప్రభుత్వ నిధులను తాము ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకువెళ్లారని, రాష్ట్రం ప్రజల బాగు కోసమే నిత్యం ఆలోచించేవారని తెలిపారు. చంద్రబాబు 10 ఏళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి జరిగేదని, ఈసారి మీ ఓటును సరిగా వేయాలని కోరుకుంటున్నానని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చంద్రబాబు కోరుకునేవారని తెలిపారు. చంద్రబాబు అరెస్టు చూసి మనస్తాపంతో 105 మంది మరణించారని, వారి కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తానన్నారు. అని కోసం తప్పించే ఆయన్ని మనం ఆపితే బాగోదని ఎప్పుడు ఆయన్ని వదిలేసేవాళ్ళం కుటుంబం తరఫున. కానీ ఒకే బాధాకరణం నాకు, ఇవాళ మేము నలుగురు 4 దిక్కులుగా అయిపోయాం. చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి జైల్లో పెట్టారు. నేను, బ్రహ్మణి ఇక్కడ రాజమండ్రిలో ఉండిపోయాం. లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండిపోయాడు. ఇది ఎప్పుడు నేను ఇట్లా అనుకోలేదు, మా కుటుంబానికి ఈ పరిస్థితి పడుతుందని. తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం, నాయుడు గారు కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ఆయన పార్టీ ముందుకు తీసుకెళ్లారు. ఆయన కూడా ప్రజల కోసమే బ్రతికారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు అని, వాళ్ళకి ఏం తీసుకొద్దాం, అది తీసుకొస్తే ఎట్లా యూత్కి ఉద్యోగం తీసుకురాగలం, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనే అది ఆయన ఆలోచన. అట్లానే ఆయన 25 సంవత్సరాల క్రితమే ఐటీ గురించి ఆయన ఆలోచించి దాని అభివృద్ధి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు సైబరాబాద్ లాగా పిలుస్తారు. అది ఎందుకంటారు, అది ఐటీ డెవలప్మెంట్ సిటీగా అయినందుకు. అది మీకు తెలుసు, బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ
టోనీ బ్లేయర్ కానీ ఇట్లాంటి పెద్ద లీడర్లు కానీ ఎందుకు వచ్చారు హైదరాబాద్కి? అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో, ఆయన లీడర్షిప్ మీద ఉండే నమ్మకంతో వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకొచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ అని కూడా అంటారు కనుక అది అంత అభివృద్ధి అయిందంటే అది ఆయన హార్డ్ వర్క్. ఆయన ఎప్పుడు ప్రతి నిమిషం పని పని పని. ఆయన అట్లానే 18 గంటలు పనిచేసేవారు ఆయన. తర్వాత విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు అమరావతి, పోలవరం గురించే ఆయన ఆలోచన. రాష్ట్రంలో నాసిరకం మద్యంతో పేదల కుటుంబాలు ఛిద్రమైపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో మద్యంతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, ఇది ఆందోళన కలిగిస్తుందన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగించే వారే నిజమైన వారసులని ఆమె అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గాంధీజీ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ జయంతి సందర్భంగా ఖద్దరు వస్తువులు కొనుగోలుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు. అనంతరం బీజేపీ 1 టౌన్లో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాల వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, మహాత్ములైన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతులను మనం నేడు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్వామినాథన్ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మహనీయులకు పుష్పాంజలి ఘటించి మంచి మాటలు చెబితే నిజమైన నివాళి కాదు, వారి ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగిస్తేనే నిజమైన నివాళి అన్నారు. జాతీయ భావం అనేది నేటి సమాజంలో చూడటం లేదని, నేడు ప్రాంతీయవాదం బలపడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇది ఆందోళన కలిగిస్తుందన్నారు. మనం జాతీయ భావన పెంచుకుంటూ భవిష్యత్ తరాలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నేడు పెరుగుతున్న అసహనం వల్లే హింస కూడా పెరిగిపోతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపించే తీరు మారిపోయింది. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి అనేది లేకుండా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వికృత క్రీడతో ప్రజలతో ఆడుకుంటున్నారు. నాసిరకం మద్యంతో పేదల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. వ్యవసాయంలో శాస్త్రీజీ ఆలోచనలతో బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, అందువల్ల వ్యవసాయంలో దిగుబడి పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా పురంధేశ్వరి గుర్తు చేశారు. శాస్త్రీజీ ఆలోచనలు దేశానికి చాలా అవసరమన్నారు. ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే ఒక పార్టీ పట్ల కావచ్చు, ఏదన్నా ఒక విషయం లేదా గళం విప్పినట్లయితే అసహనంతో వారందరి మీద కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ పెట్టి వారిని జైలుకి పంపించేటువంటి విధానం ఇవాళ మనం యావత్ దేశం అని చెప్పలేకపోయినా మన రాష్ట్రంలో అయితే మాత్రం మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అటువంటి సందర్భంలో మరి ఒక్కసారి మహాత్మా గాంధీ గారిని వారు ఏదైతే అహింసకి నిదర్శనంగా నిలబడుతూ సహనానికి మారుపేరయ్యారో దాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి భావిస్తాను. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి వారు మహాత్మా గాంధీ గారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వారు మహాత్మా గాంధీ గారు. కానీ ఇవాళ గ్రామాల పట్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చూపును కనుక మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మనం అందరం కూడా ఒప్పుకోక తప్పదు. గ్రామీణాభివృద్ధి అనేటువంటి పదానికి ఇవాళ మన రాష్ట్రంలో అర్థం లేకుండా పోయింది అనేటువంటి విషయం వాస్తవం. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే నిజంగా మహాత్మా గాంధీ గారు ఇప్పుడు మన మధ్యన ఉండి గ్రామీణాభివృద్ధి యొక్క ప్రాధాన్యతని తెలియజేయవలసినటువంటి విషయం అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇందాక సోదరు సోమవీర్రాజు గారు మద్యం గురించి కూడా వారు మాట్లాడటం జరిగింది. మరి నాణ్యత లేనటువంటి మద్యాన్ని కేవలం డబ్బులు దండుకోవాలి అనేటువంటి భావనతోటి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వికృత కళ ఏదైతే ఉన్నదో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ
తక్కువ ధరకి అక్కడ మద్యాన్ని తయారు చేసి మరింత ధరకి ప్రజలకి అమ్ముతూ వారి ప్రాణాల మీదకి తీసుకుని వస్తూ కుటుంబాలని నాశనం చేస్తూ కేవలం మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఏదైతే ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నామో ఇది సంపూర్ణంగా మహాత్మా గాంధీ గారి ఆలోచనకి విరుద్ధం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ ద్విచక్ర వాహనాల దొంగని పటమట పోలీసులు అరెస్ట్ చేశారని ఏసీపీ భాస్కర్ రావు తెలిపారు. అతని వద్ద నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఓ స్కూటీ దొంగతనం కేసు విచారిస్తుండగా సీసీ ఫుటేజ్ లో అబ్దుల్ రహీం ని గుర్తించారని ఆయన మీడియాకు వివరించారు. పటమట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ ఏసీపీ పి భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ రామలింగేశ్వర్ నగర్ కు చెందిన అబ్దుల్ రహీం కార్ల మెకానిక్ గా పనిచేస్తూ సెకండ్ హ్యాండ్ కార్లని విక్రయిస్తుండటంతో ఆ క్రమంలో అప్పులు పాలయ్యాడని అన్నారు. రుణం తీర్చేందుకు దొంగగా అవతారం ఎత్తాడని, అతనికి కేవలం స్కూటీ మాత్రమే నడపడం వచ్చు కనుక వాటిని మాత్రమే చోరీ చేసేవాడని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, రైతు బజార్లు తదితర ప్రాంతాల్లో నిలిపిన స్కూటీలను నకిలీ తాళాలతో దొంగిలించేవాడని పేర్కొన్నారు. తన వద్దకు విక్రయానికి వచ్చిన కారు నెంబర్లను స్కూటీలకు వేయించి తక్కువ ధరకు విక్రయించేవాడని తెలిపారు. అతనిపై నిఘా పెట్టి సోమవారం ఆటోనగర్, కామినేని నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. విచారణలో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 7 స్కూటీలు దొంగిలించినట్లు తేలిందని వెల్లడించారు. అతని నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారని ఆయన స్పష్టం చేశారు. 2 వీలర్స్, మోటార్ సైకిల్ నేరాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి, అతని పేరు అబ్దుల్ రహీం. ఇతను విజయవాడ రామలింగేశ్వర నగర్లో నివాసం ఉంటాడు. అతన్ని అదుపులోకి తీసుకొని అతని నుండి పటమట, మాచవరం ఏరియాల్లో దొంగతనాలు చేసి ఎత్తుకుపోయిన 9 బైక్స్, అంటే ఇవన్నీ స్కూటీలు. ఈ స్కూటీలను అతని నుంచి మేము స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ అబ్దుల్ రహీం అనే అతను వయసు 30 సంవత్సరాలు. పాత కార్లు కొని అమ్మడం చేస్తూ ఉంటుంటాడు. ఈ కొని అమ్మే దాంట్లో అతనికి నష్టం వచ్చిన దాని మీద ఆ నష్టాన్ని పూడ్చుకొని ఎట్లా బతకలేటని ఈ నేరాలు చేస్తే డబ్బు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో సుమారు గత సంవత్సరం నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లుగాను, ఈ దొంగిలించిన బైకులను తెలిసిన వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులతో జీవనాధారం చేస్తున్నట్టు, అట్లాగే అతను చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టినట్టు అతను చెప్పడం జరిగింది. అతని దగ్గర నుంచి వసపరుచుకున్న ఈ 9 మోటార్ సైకిళ్ళు ఎక్కడెక్కడ దొంగిలించాడని ఆ నేర స్థలాలను పరిశీలించి ఆయా స్టేషన్ల ఎస్హెచ్ఓ గారికి ఆ వాహనాలు మేము వసపరుస్తాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జర్నలిస్ట్ సేవ్ డే సందర్భంగా స్థానిక పంచాయతీ వద్ద నుండి న్యూస్వీడ్ రోడ్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి జర్నలిస్టుల సమస్యల గురించి ఏపీయూడబ్ల్యూజే యూనియన్ వారు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైలవరం జర్నలిస్టులు పాల్గొన్నారు. తదనంతరం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎందుకంటే మీరు, మేము, మనం అందరం కలిస్తేనే కదా సమాజాన్ని బ్లాక్మెయిల్ చేసి
మైలవరం పట్టణంలో వైసీపీ నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని తురత స్థానిక ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం న్యూస్వీట్ రోడ్ లోని మహాత్ముని విగ్రహానికి వైసీపీ నాయకులతో పాటు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత్ మాట్లాడుతూ ఎటువంటి ఆయుధాలు లేకుండా కేవలం మౌన నిరసన, అహింసా మార్గాన్ని ఆయుధంగా చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ మహనీయుని త్యాగాలు తమకు ఆదర్శమని కొనియాడారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం సత్యం, అహింసలే ఆయుధాలుగా చేసుకుని ఆయన చేసిన పోరాటాలను స్మరించారు. ఆయన బాటలో పయనిస్తూ మహాత్ముని ఆశయాల సాధనకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని పశ్చిమంలో టీం టీడీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరాహార దీక్షలు చేపట్టామని ఆ పార్టీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి నియంత పాలన వల్ల ఏర్పడిందని నొక్కి వక్కానించారు. చంద్రబాబుకు మద్దతుగా ఆయన విడుదలయ్యే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. విజయవాడ పశ్చిమ టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో 19వ రోజు గాంధీ జయంతి రోజున కూడా శాంతియుతంగా నిరాహార దీక్షలు నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో చేస్తున్న దీక్షకు మద్దతుగా ఆయన సతీమణి భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావం తెలుపుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పెద్ద ఎత్తున టీం టీడీపీ కుటుంబ సభ్యులతో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు సిపిఐ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆనాడు గాంధీ దేశ ప్రజల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేశారన్నారు. ఈనాడు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి నియంత పాలన వల్ల ఏర్పడిందన్నారు. ఆనాడు గాంధీ ప్రజల కోసం పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను బంధించి జైల్లో పెట్టారని, ఈనాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాక్షస పరిపాలన, అక్రమాలపై ప్రజల మధ్యలో వచ్చి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటే ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించాడని బేగ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీవాదం పాటించే చంద్రబాబు ఈ రోజు రాజమండ్రి జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారని, వారికి మద్దతుగా నారా భువనేశ్వరి సత్యమేవ జయతే పేరుతో తలపెట్టిన ఈ దీక్షకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అన్ని చోట్ల దీక్ష నిర్వహించి తమ మద్దతు తెలుపుతున్నారన్నారు. బ్రిటిష్ కాలం నాటి పరిపాలన చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత 19 రోజులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలతో పాటు 175 నియోజకవర్గాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసుని తెలుగుదేశం పార్టీయే కాదు, యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా నిరసిస్తూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని ఖండిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్ని తక్షణమే తొలగించాలని చెప్పి ఆయన మీద వేసిన నిందని విమర్శిస్తూ ఈ యొక్క రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే విధంగా ఈరోజు ప్రజలందరూ ముందుకు వస్తూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి లేనిపోని నీతి మాలిన పనికిరాని వెధవలందరినీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతాడా? నీ మీద కేసులు పెట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నీ మీద కక్ష సాధించాలని అనుకుని ఉండుంటే ఈ రోజు నువ్వు ఏ చెంచల్గూడ జైల్లో, అదే చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తింటా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలను, ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను, హౌస్ అరెస్టులపై సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జగన్ ప్రభుత్వానికి, అధికారులకు మంచి బుద్ధి ఇవ్వాలని విజ్ఞాపన పత్రం ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్లైందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలైందని, ఆ కాలంలో సాధించుకున్న హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తుందని చెప్పారు. ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణ హక్కులను కల్పించిందని, కానీ జగన్ ప్రభుత్వంలో మాట్లాడే హక్కులను కోల్పోతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు, ధర్నాలకు అనుమతులు ఇవ్వకపోవడం,
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, హిట్లర్ నియంత పాలనను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి జ్ఞాపకాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు, నక్క వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివరావు, పంచదర్ర దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. జయంతోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో బాపూజీ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించే కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా 7 దశాబ్దాలుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. శాంతియుత మార్గంలో స్వాతంత్ర పోరాటం చేసినటువంటి గాంధీజీ చూపించినటువంటి మార్గంలో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రతిపక్షంగా గొంతు విప్పి మాట్లాడేటటువంటి సందర్భంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని నిరసిస్తూ ప్రజా సమస్యలపైన స్పందించి మాట్లాడేటటువంటి అవకాశం లేకుండా హౌస్ అరెస్టులు లేకపోతే పోలీస్ స్టేషన్లోకి అరెస్టులు నిర్బంధాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడానికి విచ్చేశాం. ముఖ్యంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో స్పష్టంగా పొందుపరిచింది. వాక్ స్వాతంత్రం అనేటటువంటి వారికి ప్రతి ఒక్క పౌరుడికి వాక్ స్వాతంత్రం ఉన్నది. శాంతి ఇతరుల యొక్క విధానాలకి భంగం కలగకుండా ఇతరుల యొక్క హక్కులకి భంగం కలగకుండా విమర్శించేటటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఆ వైపుగా ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వారి చేత ఎప్పుడూ లేనటువంటి పద్ధతిలో నిరంతరాయంగా సంవత్సరం 365 రోజుల్లో కూడా సిఆర్పిసి సెక్షన్ 144 లేకపోతే 30 పోలీస్ యాక్ట్ ఉన్నదనేటటువంటి పేరుతోటి ఎవరిని కూడా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి, ప్రభుత్వ విధానాల్ని నిరసించేటటువంటి పద్ధతి లేకుండా చేస్తున్నటువంటి పోలీసు వైఖరిని ఇవాళ అంటే తందాన అనేటటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి ఏం చెప్తే దానికి తందాన పాల్గేటటువంటి పద్ధతిలో పోలీసు శాఖ వ్యవహరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ మా యొక్క గొంతుని మీరు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని పరిరక్షించమని చెప్పి రాజ్యాంగం కల్పించినటువంటి నైతిక విలువల్ని కాపాడమని చెప్పి ఈ రోజున పూజ్య బాపూజీ గారికి విజ్ఞాపన పత్రం అందజేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని సత్యమేవ జయతే పేరిట ఒక్కరోజు నిరాహార దీక్షను 2 తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలోని 6వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ పడాల గంగాధర్ ఆధ్వర్యంలో సత్యమేవ జయతే దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, నిందారోపణతో అక్రమంగా కేసుల్లో ఇరికించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ఈ అరాచక పాలనకు చరమగీతం పాడతారని పేర్కొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ జయంతి అంటే గాంధీ గారిని తలుచుకోగానే ముందుగా గుర్తొచ్చేది సత్యమేవ జయతే, అంటే నిజాన్ని కాపాడాలి, నిజమే గెలిసిద్దని. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో సత్యం అనేది ఎక్కడో మరుగున పడిపోయింది. గాంధీ గారి పుట్టినరోజు నాడు ప్రజలందరికీ తెలియాలని ఈ రోజున మా గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గారి పిలుపుతో 6వ డివిజన్లో నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా పార్టీ నాయకులు మేమందరం కలిసి నిర్వినయంగా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజున నిజాల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అబద్ధపు కేసులతో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున తాత్కాలికంగా సత్యం గెలపవచ్చు, రేపొద్దున్న మున్ముందు రోజుల్లో న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ రోజున హైకోర్టులో కాకపోయినా సుప్రీంకోర్టులో న్యాయమే గెలిసిద్దని చెప్పి, సత్యమే గెలిసిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎలాగైతే ఈ అరాచక పాలన కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాలనకి చరమగీతం పాడి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని చెప్పి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీజీ మార్గం నేటి తరానికి అనుసరణీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. అహింస సత్యాలను ఆయుధాలుగా చేసుకుని శాంతియుతంగా పోరాటం చేసి
దేశానికి గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించి పెట్టారని తెలిపారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పైపుల్ రోడ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి నగర డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఇలా స్వాతంత్ర సమరపార్జనకు ఆయన పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ ప్రజలు భాగస్వామ్యులయ్యారన్నారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుని ఆశయాలను ఆచరణలో నెరవేర్చి చూపుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మల్లాద్ విష్ణు చెప్పుకొచ్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమం, ఈ జయంతి కార్యక్రమం పైపుల్ రోడ్ సెంటర్లో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశానికి గాంధీ మార్గమే అనుసరణీయం. గాంధీ గారి సిద్ధాంతాలు, గాంధీ గారి లక్ష్యాలు, గాంధీ గారి ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం. అహింసా మార్గం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి ఆయన. తన ఆలోచనతో, తన సిద్ధాంతాలతో యావత్ భారతదేశం అంతా కూడా శాంతి మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం చాలా ఆలోచించదగ్గ విషయం. ఆయన సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ ఇలాంటివన్నీ కూడా పిలిపించి ఆయన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మన ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గాంధీ గారి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల వ్యవస్థ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈరోజుకి 4 సంవత్సరాలు అయినాయి గ్రామ సచివాలయాల్ని ప్రారంభించి. ఎంతటి సేవలు చేస్తున్నాయంటే గాంధీ గారి కళల్ని నిజం చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉన్నది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం. అలాగే మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చి గాంధీ గారు కన్న కళల్ని కూడా నిజం చేసినటువంటి ప్రభుత్వం మాది అని చెప్పని గర్వంగా చెప్తారు. కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన లక్ష్యాలకి, సిద్ధాంతాలకి పునరంకితం అవుతూ గాంధీ గారి బాటలో నడుస్తూ ప్రభుత్వాలు కూడా ప్రజలకి మరింత చేరువయ్యి గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అందించేటటువంటి బాధ్యత తీసుకుంటూ ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అని, అలాగే స్వచ్ఛ భారత్ అని పేరు మీద గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కానీ పరిశుభ్రతగా ఉండాలి అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రాణవాయువు వంటిదని సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపల్ చెన్నుపాటి దివాకర్ బాబు అన్నారు. పత్రికా స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్యం పరివడిల్లుతుందని, తద్వారా రాజ్యాంగ విలువలు రక్షించబడతాయని ఆయన స్పష్టం చేశారు. సేవ్ జర్నలిజం డేను పురస్కరించుకుని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రాజ్యాంగం విలువలు, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై చర్చావేదిక జరిగింది. దివాకర్ బాబు మాట్లాడుతూ పత్రికా రంగం ప్రజా సమస్యలను ప్రతిబింబించినప్పుడే ప్రజలు కూడా పత్రికా రంగానికి, పాత్రికేయులకు బాసటగా నిలుస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగం విలువలు పరిరక్షింపబడితేనే ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ మనగలుగుతుందన్నారు. ప్రధాన మీడియా కార్పొరేట్ల చేతుల్లో ఉండటం పత్రికా స్వేచ్ఛకు ప్రమాదకరంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పాలనలో పౌరుల భాగస్వామ్యం పంచుకొని క్రియాశీలకంగా వ్యవహరించాలని, దానికి పత్రికా రంగం ప్రాధాన్యత అవసరమన్నారు. ఆర్బిట్రీ అంటే మామూలు ఇష్టం వచ్చినట్టు, చిత్తం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఇటువంటి రాజ్యాంగ విలువలు అంటే
పౌరులందరికీ సమానమైన హక్కులు, సెక్యులరిజం, అదేవిధంగా మనకి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రజలందరికీ మామూలు జీవన అనేది నాణ్యత పరంగా ఉండాలి, దానికి రాజ్యం విధి విధానాలను అమలుపరుస్తూ ప్రజలందరికీ కనీస అవసరం తీర్చాలి, ఇవన్నీ కూడా విలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత భారతదేశంలో కొన్ని సమస్యలు ముఖ్యంగా ఆర్ఎస్ దాన్ని అపోజ్ చేసింది. మీకు తెలుసో తెలియదు. ఆ రోజున ఆర్గనైజర్ పేపర్లో మామూలు ఈ దేశానికి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు చాలా దుర్దినము, ఈ హక్కులన్నీ కూడా ఇవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య విలువలు, పాశ్చాత్య సంస్కృతితో కూడిన ఈ రాజ్యాంగము భారతీయ విలువలకి వ్యతిరేకం అని చెప్పి ఆ రోజు రాశారు. దయచేసి గమనించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసియా క్రీడల్లో రజత పథకం సాధించిన జ్యోతి యార్రాజీకి అభినందనలు తెలిపిన సీఎం జగన్. జ్యోతి విజయం ఆంధ్రప్రదేశ్కి మరో అపూర్వ ఘట్టం అంటూ ట్వీట్ చేసిన జగన్. జ్యోతి అంకిత భావం, కృషి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం గర్వించేలా చేసిందని ప్రశంస. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి చేపట్టిన దీక్ష ముగిసిన వైనం. నిమ్మరసం ఇచ్చి భువనేశ్వరి దీక్షను విరమింపజేసిన చిన్నారులు. ప్రజాధనంపై ఆశ లేదని, ప్రభుత్వ నిధులను తాము ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని భువనేశ్వరి వెల్లడి. రాష్ట్రంలో నాసిరకం మద్యంతో పేదల కుటుంబాలు ఛిద్రం అయిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆవేదన. మద్యంతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన. నగరంలో ద్విచక్ర వాహనాల నిందితుల్ని అరెస్టు చేసిన పటపట పోలీసులు. నిందితుని వద్ద నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం. నిందితుడిపై నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులను అభినందించిన సెంట్రల్ ఏసీపీ పి భాస్కర్ రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.